హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకైతే మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో మనకైతే నవీన్ కుమార్ని మన తెలుగు డాన్స్ టీమ్ కొనబోతుందా అనే క్వశ్చన్ అనేది చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఈవెన్ మనకైతే కీల్లో కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకైతే నవీన్ కుమార్ని మన తెలుగు డాన్స్ టీమ్ కొనే ఛాన్సెస్ ఉన్నాయా లేవో అనేది సో ఆయన కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో ఈ రోజు మన ప్రిడిక్షన్తో మనకైతే తెలుగు డాన్స్ టీమ్ సో మనకైతే నవీన్ కుమార్ని కొనే ఛాన్స్ ఉందా లేదా అని మనమైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అండ్ మనకైతే తెలుగు డాన్స్ టీమ్ ఏ ప్లేస్ని టార్గెట్ చేసే అవకాశం ఉందో సో అది కూడా మాట్లాడుకుందాం. కాబట్టి సో మీరైతే ఇప్పుడంతా అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడండి. ఈ వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక మనం లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి సో మనకైతే నవీన్ కుమార్ వచ్చేసి సో మనకైతే తన ఫస్ట్ డెబ్యూ సీజన్లో సో మనకైతే ప్రో కబడ్డీ ట్రాఫీ అయితే అందించిన ప్లేయర్గా అయితే నిలిచాడు. కాబట్టి సో అది కూడా దబాంగ్ ఢిల్లీకి. అండ్ మనకైతే అక్కడ కోచ్ కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే కిషన్ కుమార్ హుడ్డా సార్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఆ కోచ్ వచ్చేసి మనకైతే ఈసారి మన తెలుగు డాన్స్ టీమ్కి అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి సో ఒకవేళ కనుక మన నవీన్ కుమార్ కనుక ఆప్షన్లో రిలీజ్ అయితే మాత్రం సో తప్పకుండా మనకైతే నవీన్ కుమార్ వచ్చేసి తెలుగు డాన్స్ టీంలో వస్తారనేది చాలామంది అయితే అంటున్నారు. సో ఈవెన్ కేఎల్ను కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో మనకైతే అప్డేట్స్ కనుక చూసుకుంటే మాత్రం సో ఆల్రెడీ మనకైతే కోచ్ అయితే వచ్చాడు. కాబట్టి సో మనకైతే తెలుగు డాన్స్ టీమ్కి నవీన్ కుమార్ వచ్చేసి మనకైతే మన తెలుగు డాన్స్ టీమ్కి వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే సో మనకైతే తన ఇంజరీ కారణంగా సో మనకైతే కొంచెం ఆడలేకపోయాడు. కాబట్టి సో లాస్ట్ సీజన్ సో ఈసారి మనకైతే ఆప్షన్లో వదిలే ఛాన్స్ అయితే ఉంది. సో మనకైతే దబాంగ్ ఢిల్లీ. సో ఫ్రెండ్స్ మనకైతే కిషన్ కుమార్ హుడ్డా సార్ వచ్చేసి మనకైతే కొన్ని ప్రయత్నం అయితే చేయొచ్చు. కానీ సో మనకైతే తన ఇంజరీ కన్సర్న్తో సో మనకైతే సో మనకైతే సీజన్ 11లో ఆడే అవకాశం లేనట్టు తెలుస్తుంది. కాబట్టి సో మనకైతే నవీన్ కుమార్ లాంటి రైడర్స్ని సో మనకైతే ఎన్వైపీ కేటగిరీ కింద సైన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో మనకైతే సీజన్ 11లో అప్పుడు కూడా సీజన్ 11 ఆప్షన్ జరుగుతున్నప్పుడు సో ఆప్షన్లో కూడా కొన్ని ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్ మీరేమంటారు సో మీరు కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మన టార్గెట్ ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం సో ఈసారి వచ్చేసి మనకైతే చాలా పెద్ద స్ట్రాటజీతో అయితే రాబోతున్నారని తెలుస్తుంది. సో మనకైతే లాస్ట్ సీజన్ ఫెయిల్ అయినంతగా సో మనకైతే లాస్ట్ 3 సీజన్స్ నుంచి అయితే ఫెయిల్ అవుతూనే వచ్చింది. కాబట్టి సో ఈసారి వచ్చేసి మనకైతే అలా కాకుండా సో మనకైతే తెలుగు డాన్స్ టీమ్ వచ్చేసి చాలా పెద్ద స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. సో మనకైతే మెయిన్లీ రైడింగ్ మీద అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈసారి వచ్చేసి మనకైతే తెలుగు డాన్స్ టీమ్ చాలా పెద్ద ప్లేస్ని అయితే టార్గెట్ చేయబోతుంది. అది కూడా మనకైతే లాస్ట్ సీజన్ ఆడిన ప్లేయర్స్ వచ్చేసి సో ఈసారి కనుక ఆప్షన్లో రిలీజ్ అయితే మాత్రం సో వాళ్ళని కూడా సో కొన్ని ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఫ్రెండ్స్ మీరు కింద కామెంట్ చేయండి. సో ఈసారి వచ్చేసి మనకైతే ఏ ప్లేస్ ఆప్షన్లో వస్తే మనకైతే మన తెలుగు డాన్స్ టీమ్ టార్గెట్ చేసే అవకాశం ఉందని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకైతే ఏ ప్లేస్ని మన తెలుగు డాన్స్ టీమ్ టార్గెట్ చేస్తే బాగుంది అనేది మీకైతే ఫుల్ క్లారిటీగా చెప్తాను. కాబట్టి సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.